ఉందమ్మా, రిక్షావాణి. ఏమేన్ పసిపిల్లలతో ఏమిటా మాట? రిక్షావాడంటే అంత అరుసా? ఎవరు వారు చేస్తున్న వృత్తిని నీచంగా భావించకూడదు. అందులోనూ ఇలాంటి అభిప్రాయాలు పాలకుండల లాంటి పసివాళ్ళ హృదయాల్లో అసలు ఏర్పరచకూడదు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యాక మనిషిని మనిషిగా చూస్తారా? ఏమంటారు? నిజమే సార్, మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ ఇంత పెద్ద బంగ్లాలో ఉంటూ ఈ మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్ళు నాతో పాటు వానకు తడిచి ఎండకు ఎండి నన్ను అంటిపెట్టుకుని ఇప్పుడు తడిచిందని పిండాను, తీరికైపోయింది. ఏమేనలేరా? నా దగ్గర చిల్లర లేదండి. చిరలెక్కలేదులే మ్యామ్, ఉంచుకో. నా కూలి ₹1 సార్. నేను ఇచ్చేది ₹5. నేను అట్లా తీసుకోనండి. అరే వాట్ మ్యాన్, నువ్వు చెప్తుంటే బాలేవాడి. సార్ పర్వాలేదు, తీసుకో. వస్తాను సార్. అరే ఎక్కడికి? ఆ తిరిగిన చొక్కతో అలాగే వెళ్ళిపోతావా? ఏందేముంది సార్, ఇంటికి వెళ్ళి ఒక పీలికేసి కొట్టారంటే కొత్తగా అయిపోతుంది. అవి తర్వాత కుట్టుకోవచ్చు, ముందు వేసుకో. వద్దాం, ఇంత మంచి బట్టలు నాకే. పర్వాలేదు, తీసుకో. యూఆర్ లైక్ మై బ్రదర్. అంటే అంటే నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి అని. అయ్యా, ఈ ఇంట్లో అందరుగానే ఉన్నారు. అయ్యా, మీ అభిమానం చాలు, మన్నించండి. నేను ఎవరి దగ్గర ఏమి తీసుకోను. తీసుకుంటాను. ఏ మ్యాన్, వర్షం తగిన తర్వాత వెళ్ళొచ్చు, ముందు బట్టలు మార్చు. త్వరగా పోయిన వడ్డిస్తూ బేబీ ఆకలంటారు. అలాగే. మరి ఈ బేబీకి ఇంకా ఆకలి కాలేదా? ఈ బేబీకి వడ్డించడం కాదు, డాడీ డాడీ అలా చూడండి. బాగుంది బాగుంది. ఏమిటి మ్యాన్ డాన్స్ చేస్తున్నావు? ఏం లేదు సార్, గట్టిగా గాలి కొడితే గొడుగులాగా ఎగిరిపోతానేమో. సరే గాని నీ పేరేమిటి? అమ్మా నాన్న పెట్టిన పేరేమో అబ్బి, అందులోనేమో ఏ రిక్షా అంటారు. నేను అలా పిలవను, అబ్బి పిలుస్తాను. అట్లాగేనమ్మా. నీ పేరేంటి? అమ్ములు. అమ్మ, చాలా బాగుందమ్మా. బడికెళ్తున్నావా? ఓ బేబీ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు కాన్వెంట్ చేరాలి. మరి నువ్వు కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు నా రిక్షాలోనే వెళ్ళాలి. మహారాణి లాగా నా రిక్షాలో కూర్చుంటే రాణిగారు వస్తారో తప్పండి అని తీసుకెళ్తాను. అలాగే. బంగారు తల్లి. అమ్మలు, అన్నం తిండిగా రామా. నేను వస్తాను. వాట్ మ్యాన్, అన్నం వేళకు వచ్చిన వాళ్ళని ఆటోతో పంపడం నాకు అలవాట్లేదు. నా గురించి వద్దండి, మీరు అమ్మా కూర్చో. పర్వాలేదు, కూర్చో. కమాన్ మ్యాన్. తర్వాత వడ్డించు. లేదమ్మా, ఈ లోకంలో ఇంత మంచివాళ్ళు కూడా ఉన్నారా? పొగట్టు చాలే, భోంచేయి. అమ్మా, నాకు వంకాయ కూడా వడ్డించలేదే. నీకు ఇష్టం లేదు కదా తల్లి? ఎందుకు లేదమ్మా, నూనె వంకాయ అంటే ఇష్టమే. అయ్యా, పాపేమో తెలియకుండా నా పని నుంచి తీసుకుంది, మన్నించటయ్యా. ఏ నీకు తక్కువైందని బాధపడుతున్నావా? పర్వాలేదులే మ్యాన్, తీసుకుంటే తీసుకుందరే. కానీ మీరు మామూలు మనుషులు కాదు, దేవతలు. మీరు చల్లగా ఉంటారు. దిష్టి బొమ్మలాగా ఉన్నావు. ఏంటి ఇంత ఖరీదు గల బట్టలు వేసుకుంటే దిష్టి బొమ్మలా? కాసుదేమిటి మామ, లొడ బడబడాని నీ సొక్కాయి నీ పంచం. వాళ్ళేమన్నా ఫోటో తీసుకుంటే ఇచ్చారా? చేతికి వచ్చింది ఇచ్చారు. ఇదిగో దానం ఇచ్చిన ఆవుని పళ్ళు పెట్టి చూశారట.
మాట్లాడవద్దు నీ సంగతి. అది సరే మామ, అట్లాంటి మంచి బాబా ఏవిచ్చినా తీసుకోవే, వీళ్ళిస్తే ఎట్టా తీసుకున్నావు అని. అదేమి లక్ష్మి, వాళ్ళని వాళ్ళ మంచితనాన్ని చూస్తే వాళ్ళు మనుషులు కారు దేవుళ్ళు అనిపించింది. ఆ తల్లి స్వయంగా తన చేతులతో అన్నం పెట్టింది. అది అన్నం కాదే, అమృతం అంటారే, అమృతం. అది ఆహా, వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది. మంచితనంలో వాళ్ళ అమ్మానాన్నలు మించింది. ఇక అందం అంటావా, నల్లటి కళ్ళు, తెల్లని నవ్వు, పంచదార చిలకల్లాంటి ఆ మాటలు రోజంతా వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎట్టా? ఆ పిల్లొచ్చి నా పక్కన కూర్చుంది. ఆ బంగారు చేత్తో నా చేయబెట్టుకుని అన్నం తిను అంతే. అంతే, నా మర్చిపోయింది. పోయింది. ఎందుకు ఏడుతావు? చేయమంటావు? లక్ష్మి, నీ అందమే అందం, నువ్వే నా ప్రాణం, నా మనసులో ఇంకెవ్వరికి తావులేదు అని ఏమేమో అన్నావే. ఇప్పుడు ఇంకో పిల్ల కనపడగానే నా ఎదుటి దాన్ని ఇంత వెతుకుంటున్నావు. ఇంకెందుకు నాకు ఈ పాడు బ్రతుకు? నేను చస్తా. 82 రైలు వస్తుంది, దాని కింద పడినా చచ్చిపోతా. తావే తావు. నువ్వు ఆ పట్టా మీద తలపెట్టావు, నేను ఈ పట్టా మీద తలపెట్టేస్తాను. నువ్వెందుకు చావడం? హాయిగా వెళ్ళి ఆ పిల్లతో కులుకు. పిచ్చి మాలోకమా, ఆ పిల్ల నీలాగా కన్ని పిల్ల అనుకున్నావా? చిన్న పిల్ల. చిన్న పిల్ల? ఓ మామ, చంపేస్తాం. నిజంగా చచ్చావా? నీకేం తెలుసా బాధ? ఒక్క క్షణం మనసు గిలగిలాడిపోయింది, గుండె పగిలిపోతుందని అనిపించింది. నిన్నేడిపిస్తే నీకు తెలిసేది. నన్ను నేను బాధపడి ఏడ్చేదాకా బ్రతుకుంటేగా నీ మనసులో ఇంకొకరు చేరాలని వినగానే చచ్చావాడు. నిజంగా? నిజంగా నీతో మామా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. అమలు, అమలు, త్వరగా రారా. అబ్బి, నోస్తారా? ఎందుకు? నోస్తారని చెప్తా. ఏమిటమ్మా, ఎందుకు? ఈ రోజు నా పుట్టినరోజు. ఆ? నీ పుట్టినరోజా? నాకు చెప్పలేదేమమ్మా. నా బంగారు తల్లి పెద్దదాని వైపు పెళ్లి చేసుకుని. ఏమిటి మ్యాన్, ఏమిటా దీవెనలు? పెళ్లి పిల్లల ముందు కావాల్సింది కాదు. మా అమ్మలు బాగా చదువుకోవాలి, అన్నింట్లోనూ ఫస్ట్ రావాలి. అదిగో చూడు, అలా నల్ల కోటు నల్ల టోపీ వేసుకుని డిగ్రీ తీసుకోవాలి. అది మ్యాన్ కావాల్సింది. తీసుకుంటుంది సార్, తప్పకుండా తీసుకుంటుంది. ఏ అమ్మలు ఓ రాయల్రా.